హాయ్ అండి. నమస్తే. నా పేరు సతీష్ అండి. ఈ మధ్య ప్రతి బిల్డింగ్స్‌లోని ఇలా సోలార్ ప్లేట్స్ అన్నీ యేసుకుంటున్నారు. దానివల్ల పవర్ కన్జంప్షన్ అది తగ్గుతుందనేసి. కాకపోతే ఇలా డస్ట్ అయితే పేరుకుపోవడం వల్ల మీ వోల్టేజ్ అనేది డల్ అయిపోతుంది. ఎప్పుడు సోలార్ ప్లేట్లు ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉండాలండి. క్లీన్‌గా ఉండాలంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానో వినండి. ఇక్కడైతే పైప్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. పైప్ లైన్ అయితే లాక్కోవాలి. అవి లాక్కోవడం వల్ల ఏంటంటే ప్రతి 2 డేస్‌కి కూడా మీరు వాటర్ వదిలితే ఆ స్ప్రే నాజిల్స్ వల్ల క్లీనింగ్ అవుతాయి ప్లేట్లు. ఇప్పుడైతే మేము మెజర్మెంట్లు తీసుకుంటున్నాం. పైపులు ఎన్ని పడతాయి ఏంటి అన్నది తీసుకున్న తర్వాత మెటీరియల్ని తెచ్చుకోవడానికి మాకు 1 డే పట్టిందండి. ఎందుకంటే స్ప్రే నాజిల్స్ బయట దొరకలేదు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 డేస్లో వచ్చాయి మాకు. నెక్స్ట్ ఏమో మెటీరియల్ అంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఈ స్ప్రే నాజిల్స్ వచ్చాయండి. ఇవేండి ఇలా ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి స్క్వేర్ మోడల్ లాగా వస్తాయండి. వాటర్ మీకు తగిలేటప్పుడు కూడా మొత్తం అంతా ప్యానల్ బోర్డ్ అంతా అలా తగులుతుందండి. ఆ గ్లాస్ అంతా మీకు క్లీన్గా ఉంటుంది. ఆ క్లీన్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు సన్లైట్ అనేది కరెక్ట్గా పడి దాని పర్ఫార్మెన్స్ అయితే కరెక్ట్గా వస్తుంది. అయితే మొదలు పెట్టేసాం. పైపింగ్ అయితే లాగేసుకున్నామండి. లాగేసుకున్న తర్వాత ఇవి కూడా మామూలు చెక్ చేసాం. ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నదా ఏంటన్నది చెక్ చేసుకున్నాం. అంత పర్ఫెక్ట్గా ఉన్నది. నెక్స్ట్ ఇలా అల్యూమినియం ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటికి మనకి ప్లంబింగ్కి దొరుకుతాయి జిఏ క్లాంపులు. ఆ జిఏ క్లాంపులతోనే అంటే ప్లేట్లకి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవాలి. ఇవేండి నెక్స్ట్ వీటి టెఫ్లన్ టేబుల్ చుట్టుకోవాలి. ఇలా ప్రతిదీ ఇన్స్టాల్ చేసిందో చూసారు ఎంత డస్ట్ ఉందో, అసలు ఎంత డస్ట్ ఉందో చూసారా. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాలంటే తర్వాత చాలా చాలా చిరాకు వస్తుంది. మనం సోలార్ ప్లేట్లు వేసుకున్న తర్వాత కూడా చాలా బాధపడాలి. ఎందుకని అంతా అయిపోయిందండి. ఇదే వాటరింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం చూడండి. కాకపోతే ప్రెషర్ అయితే చాలా గట్టిగా ఉండాలండి. మోటార్ నుంచి వచ్చే లైన్ అండి ఆఫ్ చేసి దీని నుంచి మనం డైవర్ట్ చేసుకోవాలన్నమాట. వాల్వ్ అవి వేసుకొని. ఇవి చూసారా వెంటనే స్పాట్లో ఎంత క్లీనింగ్ అయిపోయిందో. గ్లాసులు కూడా చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయి. అసలు ఇందాక ఎంత డస్ట్ ఉంది, ఇప్పుడు చూడండి అసలు డస్ట్ కూడా లేదు. ఇలా 2 డేస్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు సోలార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సన్లైట్ పడడం వల్ల ఆ గ్లాసులు క్లీన్గా ఉండడం వల్ల మీకు వర్క్ అనేది బాగుంటుంది.